రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను నెరవేర్చేందుకు తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల అమలు స్కీమ్ ఇప్పుడు మరింత ఊపందుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,33,069 ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభం కాగా వాటిలో బేస్మెంట్ స్థాయిలో 90,613, గోడల నిర్మాణ స్థాయిలో 41,212 ఇళ్లు, స్లాబ్ పూర్తయినవి 37,400 ఇండ్లున్నాయి. ఇంటి నిర్మాణ దశలను బట్టి లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు జమ చేస్తోంది. ఈ వారంలో వివిధ స్టేజ్ల్లో ఇండ్లు నిర్మించుకున్న 18,247 మంది లబ్ధిదారుల ఖాతాల్లో 202.93 కోట్ల బిల్లులను ప్రభుత్వం యాడ్ చేసింది. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రతి వారం లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తుంది. ఈ వారంలో 4,615 మంది లబ్ధిదారులు బేస్మెంట్ లెవెల్ వరకు, 8,517 మంది లబ్ధిదారులు రూఫ్ లెవెల్ వరకు నిర్మాణాలు చేసుకోగా 5,115 మంది స్లాబ్ వేశారు. ఇందిరమ్మ గృహ నిర్మాణానికి సంబంధించి ఇప్పటి వరకు మొత్తం 2,900.35 కోట్ల బిల్లులు విడుదల చేసింది తెలంగాణ కాంగ్రెస్ సర్కార్. వీటిలో బేస్మెంట్ లెవెల్ దాటిన ఇండ్లకు 1,610.79 కోట్లు, రూఫ్ లెవెల్ వరకు ఇండ్లు నిర్మించుకున్న వారికి 716.91 కోట్లు, రూఫ్ క్యాస్టెడ్ అంటే స్లాబ్ పూర్తయి ఆర్సీ అయిన ఇళ్లకు 572.65 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసింది. తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ వెంటనే డబ్బులు అకౌంట్లలో వేస్తుండటంతో ఇండ్ల నిర్మాణాలు కూడా చకచకా పూర్తవుతున్నాయని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ సొంతింటి కలను నెరవేరుస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారితో పాటు తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నారు.